భారత్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు. అమరుల త్యాగాలను దేశం మొత్తం స్మరించుకుంటుందని ఆయన తెలిపారు. కార్గిల్ దివాస్ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకుల కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రజానికానికి విజయ్ దివస్ శుభాకాంక్షలు. ఈరోజు 25 ఏళ్ళు మనం కార్గిల్ 1999లో ఏదైతే కార్గిల్ పోరాటం ఇండియన్ ఆర్మీ పోరాడిందో ఏ రోజైతే ఆ రోజు చాలామంది ఆర్మీ జవాన్లు విరోచితంగా పోరాడి ఈ విజయాన్ని సమకూర్చినారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు విజయ్ దివస్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతోమంది యువకులు విక్రమ్ బత్రా లాంటి ఎంతోమంది యువకులు ఆ రోజు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి మరీ ఆ రోజు మన పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ఆక్రమించుకొని మన దేశ ఆర్మీ సత్తా చాటింది. ఆ దినోత్సవాన్ని మళ్ళీ స్మరించుకుంటూ ఈరోజు విజయ్ దివస్ చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు చాలా 25 ఏళ్ళ కారణంగా ఈ విజయ్ దివస్ బీజేపీ తరఫున ఎందుకు జరుపుకుంటున్నామంటే రాబోయే తరానికి ఇప్పుడు ఉన్న కొత్త తరానికి కూడా ఆ రోజు అమరులు చేసిన త్యాగాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ రోజు వాళ్ళకున్న కమిట్మెంట్ని దేశం పట్ల ఉన్న కమిట్మెంట్ని ఆ రోజు నేను కూడా ఒకరోజు కార్గిల్కి విజయ్ దివస్ రోజు సంవత్సరం కిందట వెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్కడున్న లెఫ్టినెంట్ జనరల్ ఒకటే మాట చెప్పిండు. ఆ రోజు మన ఆ విజయాన్ని గెలవడానికి ఆ కార్గిల్ యుద్ధాన్ని గెలవడానికి కారణం ఒకటి ఆ 20 ఏళ్ళ యువకులలో ఉన్న జోషే దేశం పట్ల ఉన్న పేట్రియాటిజమే ఆ రోజు కార్గిల్ విజయాన్ని మనకు తెచ్చిపెట్టింది. సో ఇవాళ మరీ ఒకసారి ఆ దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ రెండోది ఏంటంటే రాబోయే తరానికి కూడా ఇది మరీ ఒకసారి గుర్తు చేయాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ప్రతి జిల్లాల పరంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో విజయ దినోత్సవం చేయడం జరుగుతుంది. జూలై 25 ఈ దేశం గురించి ఆ రోజు ముషరఫ్ ఏదైతే పాకిస్తాన్ జనరల్ నియంత కుట్రవన్నీ ఆ రోజు కాశ్మీర్ను కబ్జా చేయాలని కాశ్మీర్ను ఆక్రమించాలని ఆ రోజు అక్రమంగా కాశ్మీర్లోకి ప్రవేశిస్తే ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా జార్జ్ ఫెర్నాండెస్ రక్షణ మంత్రిగా ఆ రోజు మన రక్షణ ఆర్మీ ముందుకు సాగి వందలాది మంది త్యాగాలు చేసి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టి ఆ రోజు కార్గిల్ను కాశ్మీర్ను రక్షించడం జరిగింది. ఆ రోజు జరిగిన యుద్ధంలో వందలాది మంది జవాన్లు ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా ఈ దేశం ఎప్పుడు కూడా తమ గుండెలో పెట్టుకొని వాళ్ళ యొక్క త్యాగాలను మరి స్మరించుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఇలా యువ మోర్చా ఆధ్వర్యంలో మరి యొక్క కాగడాల ప్రదర్శనలు చేపట్టడం జరిగింది. ఈరోజు వారు చేసిన త్యాగాలు ఈ జాతి ఎన్నడూ కూడా మర్చిపోదు. మరి వారు త్యాగాల ఫలితంగానే ఈరోజు ఈ దేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా ఈరోజు అటు పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు ఈరోజు మన ఇండియన్ ఆర్మీని చూసి ఈరోజు ఒక్క అడుగు ముందుకు వేయాలంటే వాళ్ళ ప్రాణాలు వదలననే ఒక భయంతో ఇవాళ మరి ఈ దేశ రక్షణ విషయంలో అనునిత్యం కాపాలా కాస్తూ వాళ్ళ ప్రాణత్యాగం చేస్తూ ఈ దేశాన్ని కంటికి రెప్పాలా కాపాడుతున్న ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి మరి దేశం మొత్తం కూడా ఇవాళ శిరస్సు వంచి వారి త్యాగాలను స్మరించుకుంటూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి ఈరోజు కార్గిల్ అమరవీరులను జాతి మొత్తము ఈరోజు వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా సిద్దిపేట ప్రజానీకం తరఫున నేను వారందరికీ కూడా ఆ రోజు ఆ యుద్ధంలో త్యాగాలు చేసిన వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా నేను శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ఈ జాతి ఈ యొక్క ఆర్మీని చూసి మరి గర్విస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తాను.